స్పినాచ్ ఇలాచీ స్మూతీ. స్పినాచ్ ఇలాచీ స్మూతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులోకి స్పినాచ్ యాడ్ చేసుకుంటున్నాం. పాలకూరే కాదు, ఎటువంటి ఆకుకూర అయినా సరే కుక్ చేయకుండా తీసుకోవడం వల్ల కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, స్టమక్ అప్సెట్ లాంటివి. ఎందుకంటే అవి ఎక్కడ పండిస్తారు, దాని నుంచి మనకి కొంచెం మట్టి కూడా వస్తూ ఉంటుంది కదా, అందుకే బాగా వాష్ చేయాలి లేదా బ్లాంచ్ చేసుకోవాలి. బ్లాంచింగ్ అంటే వార్మ్ వాటర్లోని ఆకుకూరని వేసి కాసేపు ఉంచి తీయడం అనమాట, లేదా రిపీటెడ్గా ఎక్కువ సార్లు వాష్ చేసుకోవడం. అదే మీరు ఇంట్లోనే గ్రో చేసుకున్నట్టుగా అయితే నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇది బ్లాంచ్ చేశాను. వార్మ్ వాటర్లో కాసేపు ఉంచి తీసిన పాలకూర యాడ్ చేసుకుంటున్నాను. పాలకూర ఎందుకు మనం ఈ రెసిపీకి చూస్ చేసుకున్నాము అంటే ఐరన్ డెఫిషియన్సీ అలాగే అనీమియా ఉన్న వాళ్ళకి పాలకూర చాలా చాలా మంచిది. ఎందుకంటే పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఉంటుంది, అండ్ అలాగే మనకి ఆకుకూరలన్నిటిలో కూడా చక్కటి వైటమిన్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ పాలకూరని ఈ స్మూతీకి యాడ్ చేసుకుంటున్నాం. సో కొంచెం కాకుండా ఒక బంచ్ వరకు యాడ్ చేసుకుంటే మనకి దాని తాలూకా న్యూట్రిషనల్ వాల్యూస్ అన్నవి అందుతాయి. మరి ఈ మాత్రం తీసుకుంటే మనకి దానివల్ల ఏం పెద్ద బెనిఫిట్స్ రావు. సో పాలకూరతో పాటు నార్మల్గా ఏంటంటే స్మూతీస్కి మిల్క్ యాడ్ చేసుకుంటారు, కానీ ఇక్కడ మనం ఏంటంటే బాదం పాలు యాడ్ చేసుకుంటున్నాం. బాదంని కాసేపు నానబెట్టి గ్రైండ్ చేసి పాలు తీసుకుంటే ఇంట్లో సరిపోతుంది. అలాగే కొంచెం యాలుకలు, అలాగే మనం ఎప్పుడైనా సరే ఐరన్కి సంబంధించిన ఫుడ్స్ తీసుకునేటప్పుడు వైటమిన్ సి కూడా దాంతో పాటు తీసుకోవాలి, అప్పుడే అబ్సార్ప్షన్ అవుతుంది. వైటమిన్ సికి మనం ఇక్కడ బనానా యూస్ చేస్తున్నాము. బనానా మనకి చక్కటి ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ అలాగే దీనికి స్వీట్నెస్ రావడానికి మనం ఎక్స్ట్రాగా ఏం షుగర్స్, హనీ అలాంటివి ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ బనానాలో ఉండే స్వీట్నెస్తోని ఈ స్మూతీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. కొంచెం నీళ్ళు పోసుకుందాం. మనకి పాలకూరలోని ఏం టేస్ట్ ఉండదు, అంటే మనకి టేస్టీగా అనిపించదు కదా స్మూతీ తయారు చేసుకుంటే పాలకూరతో, అందుకే మనం ఇలాచీ యాడ్ చేసుకున్నాం. దాని ఫ్లేవర్ చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా బనానా యాడ్ చేసుకున్నాం. బనానాలో వైటమిన్ సి ఉంటుంది, అండ్ ఆ క్రీమీ టెక్స్చర్తో పాటు స్వీట్నెస్ కూడా మనకి యాడ్ అవుతుంది. అండ్ అలాగే ఇలాచీ యాడ్ చేసుకున్నాము, మంచి ఫ్లేవర్ ఇస్తుంది, మనకి ఆ స్మూతీ కూడా టెంప్టింగ్గా అనిపిస్తుంది. అలాగే బాదం పాలు తీసుకున్నాం, అది కూడా మనకి కొంచెం ఆ క్రీమిష్ ఫ్లేవర్ అన్నవి ఇస్తాయి అన్నమాట. సో రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. స్పినాచ్ ఇలాచీ స్మూతీ రెడీ అయిపోయింది. స్పినాచ్ ఇలాచీ స్మూతీకి కావలసిన పదార్థాలు: అరటిపండు 1, పాలకూర 1 కప్పు, యాలుకలు 3, బాదం పాలు 1 కప్పు. స్పినాచ్ ఇలాచీ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పాలకూర, బాదం పాలు, యాలుకలు, అరటిపండు వేసి తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే స్పినాచ్ ఇలాచీ స్మూతీ రెడీ.